కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అవైలబిలిటీ లేకొస్తుంది. ఈ మెడికల్ కాలేజు ఒక హబ్గా ఆపరేట్ చేస్తుంది ఆ జిల్లాలో. ఒక మెడికల్ హబ్గా ఆపరేట్ చేస్తూ ఇది ఆ జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్కు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలకు, పిహెచ్సిలకు, విలేజ్ క్లినిక్స్కు ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఒక మెడికల్ హబ్గా జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ చిన్న హాస్పిటల్స్కు దిస్ విల్ బి గైడింగ్ ఫ్యాక్టర్. ఒక మెడికల్ హబ్గా ఉంటుంది. అత్యాధునిక వైద్యం అన్నది పేదలకు ఉచితంగా అందుతుంది. ఎప్పుడైతే ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో వస్తుందో, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్‌ప్లాయిట్ చేయలేరు. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోతుంది. ఎక్కువ ఫీజులు గుంజడం ఆపేస్తారు. ఎక్కువ ఫీజులు గుంజితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామంటారు. వ్యవస్థ జిల్లాలో బలపడుతుంది. దీంతో పాటు ప్రతి జిల్లాలోనూ అడిషనల్గా మెడికల్ సీట్లు వస్తాయి. దానివల్ల పేదలకు ఉచితంగా సీట్లు వస్తాయి. సగం సీట్లు ఉచితంగా వస్తాయి. మిగిలిన సగం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా తక్కువ రేటుకే గవర్నమెంట్లో మిగిలిన సగం కూడా సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒకవైపున క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, సీట్లు పెరుగుతాయి. మరోవైపున ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఉండడమే కాకుండా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ను పర్మనెంట్గా చెక్కు పెడుతుంది. ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది. ఒక హబ్గా యాక్ట్ అయ్యి సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ అన్నీ కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం అందుబాటులోకి వస్తుంది. నేను అడుగుతా ఉన్నా, దిస్ ఇస్ కాల్డ్ విజన్. ప్రజలకు ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో, ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి ఒక విజన్. ఈ 17 మెడికల్ కాలేజీలు ఒకసారి మ్యాప్లు కూడా చూపించము. ఒకసారి 2023 నుంచి 2019 వరకు ఈ రకంగా ఈ 12 హాస్పిటల్స్ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటే 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా ఒక్కో దానికి 500 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ, ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లో ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం.
ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడబడతాయి. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి, ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి. మిగిలిన 50% సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. కోవిడ్ లాంటి సమస్యలు 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పీడిస్తా ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాల. ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టే అతి కొద్ది కాలంలోనే we have commissioned విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. ఫోటోలు చూపించమా. విజయనగరం మెడికల్ కాలేజ్ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం మెడికల్ కాలేజ్ 2023. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్లో క్లాసులు. ఏలూరు మెడికల్ కాలేజ్, ఇవి ఏలూరు మెడికల్ కాలేజ్లో క్లాసులు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్, ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. నంద్యాల మెడికల్ కాలేజ్, ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. ఇవన్నీ కూడా 2023-24 సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం. క్లాసులు మొదలైనవి 2023-24 సంవత్సరానికి. ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. పాడేరు ఎన్నికలు వచ్చే నాటికి ఇది పాడేరులో ఇంతకుముందు వెనక్కిపోమా. పాడేరు మెడికల్ కాలేజ్, ఇవి క్లాస్ రూమ్లు పాడేరులో. పులివెందుల మెడికల్ కాలేజ్, పులివెందుల మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు కూడా సిద్ధమయ్యాయి. పులివెందుల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. పాడేరులో ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్స్ ముగిసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో. అంటే 7 మెడికల్ కాలేజ్, 17లో 7 మెడికల్ కాలేజీలను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. 17లో 7 మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం. ఆల్ దీస్ ఆర్ రియాలిటీ. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా. చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజు చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజు
పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ 50 ఎంబీబీఎస్ సీట్లు భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల మెడికల్ నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదిగో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. Subject withdrawal of letter of permission issued in respect of online application for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendula. మనిషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ. పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం కరెక్ట్గా మేము నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందుకు పోయి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో అంటే గత ఏడాది ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్ళ 4 కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చేటివి, తరగతులు ప్రారంభమై ఉండేటివి. ఇది ఆదోని మెడికల్ కాలేజ్, ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. మెల్లగా ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్ అందరు చూడండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్, ఇది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్, అంటే దానికి మేము దిగిపోయే నాటికి ఈ కాలేజీలన్నీ కూడా ఏ దశలో ఉన్నాయో మీకు ఇంతకుముందు చూపించాను. ఇవి మరో 4 కాలేజీలకు సంబంధించిన పరిస్థితి. మా ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళి ఉంటే ఈ విద్యా సంవత్సరం అంటే 2025-26 ఈ విద్యా సంవత్సరం 2025-26లో మరో 6 మెడికల్ కాలేజెస్ అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుగొండ. ఆ ఫోటో చూపించమా. ఇది అమలాపురం మెడికల్ కాలేజ్, ఇది బాపట్ల మెడికల్ కాలేజ్, ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్, ఇది పార్వతీపురం మెడికల్ కాలేజ్, ఇది పాలకొల్లు మెడికల్ కాలేజ్, ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్. ఈ 6 కూడా 2025-26లో
ప్రారంభం కావాల్సిన ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అడిషనల్గా మరో 2550 మెడికల్ కాలేజ్, అంటే మోర్ దెన్ డబుల్. మరో 2550 మెడికల్ కాలేజీలకు పెరిగి, అంటే 1993 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లు 2360 అయితే, కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ప్లాన్ చేసింది అమలయ్యుంటే మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకుంటాయి. మేము అప్పటికే ఇంతకుముందు నేను చూపించిన ఫోటోలలో మీరు చూసినారు కదా, 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. 2023-24లోనే ప్రారంభం అయిపోయినటి ఫోటోలు ఆల్రెడీ చూపించాను. వాటి ద్వారా 800 సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి. ఐదు ఇంటూ 150 750, పాడేరులో మరో 50 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. పులివెందులలో కూడా నేను ఒప్పుకొని